ఈ మధ్య ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు ప్రభాస్ ఫ్యాన్స్ కన్నా ఎక్కువ క్యూరియాసిటీ జనరల్ ఆడియన్స్ లో వచ్చేస్తూ ఉంది. అంతలా ప్రభాస్ ని తమ వాడిలా ఓన్ చేసుకున్నారు ఇండియన్ ఆడియన్స్. దానికి గల ఒకే ఒక కారణం తన సింప్లిసిటీ. ఇక అటువంటి వారితో ఏ డైరెక్టర్ కైనా తనకు అత్యంత ఇష్టమైన కథను తీయాలనిపించదు చెప్పండి. దేశంలో దాదాపు అందరి హీరో ఫ్యాన్స్ మరియు సాధారణ ప్రేక్షకులు ఆదరించే కటౌట్ కాబట్టి ఎంత బడ్జెట్ పెట్టినా తిరిగి వస్తుందనే నమ్మకం ఏ నిర్మాతకైనా ఉంటుంది. ఇక ఒక స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోయిన్, స్టార్ హీరోస్ తో కలిసి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే ఇక అంచనాలు ఏ విధంగా ఉంటాయో ఊహించుకోవచ్చు. అయితే కల్కి డైరెక్టర్ నాగేశ్వరిని మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేలా ఈ సినిమాను ప్రమోట్ చేయలేదు. ఎప్పుడో ఒకసారి ఓ పోస్టర్, ఓ ట్రైలర్, ఓ సాంగ్, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సాదాసీదాగా జరిపించేశాడు. అయితే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక ఇలా ఎందరో స్టార్స్ ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెంచుకోకుండా ఉంటారా ప్రేక్షకులు? ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందున ఈ స్టోరీ వచ్చేసి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించింది అని తెలిసేసరికి అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇకపోతే డైరెక్టర్ నాగేశ్వరి గత 2 సినిమాలు సింపుల్ గానే వచ్చి తుఫాన్ లా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలుగు ప్రేక్షకులు ఎలా మర్చిపోగలరు? ఈ సినిమా కూడా అంచనాలు మించిపోతుందని ముందే ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. దానికి తగ్గట్లే స్టోరీని మొదలుపెట్టిన నాగేశ్వరి స్లోగా ప్రేక్షకులను తన ప్రపంచంలోకి తీసుకుపోయాడు. భారతీయ సినిమాలో అంతకు ముందు నాడు చూడని విజువల్స్ తో అలా కథలోకి ముందుకు తీసుకెళ్లాడు నాగేశ్వరి. కొద్దిసేపటికే మన హీరో ప్రభాస్ ఎంటర్ అయిపోతాడు. అయితే మంచి కామెడీ టైమింగ్ తో ఉంటాయి ప్రభాస్ ఎలివేషన్ సీన్స్. ప్రభాస్ తన కారు బుజ్జితో చేసే కామెడీ సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇకపోతే డైరెక్టర్ నాగేశ్వర్ ముందే చెప్పినట్లు ఈ సినిమాలో 3 నగరాలు ఉంటాయి. ఒకటి కాశీ కాగా, రెండవది కల్కి ఉండే కాంప్లెక్స్, ఇక 3వ నగరం శంబల. ప్రభాస్ ని కాశీలో ఉండే క్యారెక్టర్ గా చూపించారు. ఇక 2వ నగరమైన కాంప్లెక్స్ లో ఉండే సుప్రీం యాస్కిన్ కల్కి పాత్రలో కమల్ హాసన్ కనిపించేది కొద్దిసేపే అయినా అద్భుతంగా నటించారు. ఇకపోతే అశ్వత్థామగా కనిపించిన అమితాబ్ బచ్చన్ యాక్షన్ అదిరిపోయిందని చెప్పాలి. దీపికను కాపాడే పాత్రలో అమితాబ్ బచ్చన్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రభాస్ ని డామినేట్ చేసేలా ఉంటాయి. నిజం చెప్పాలంటే అశ్వత్థామ క్యారెక్టర్ ఈ సినిమాకు ఆధారం. అశ్వత్థామకు ఇచ్చిన ఎలివేషన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఎటొచ్చి దీపిక పాత్రలో ఇంకా ఎమోషన్స్ చేర్చి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలోని గ్రాఫిక్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇక అప్పుడప్పుడు వచ్చే స్పెషల్ గెస్ట్ అపియరెన్స్లు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూ ఉంటాయి. ఇకపోతే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన మ్యూజిక్ బాగున్నా కొన్ని సీన్స్ లో తన మ్యూజిక్ కి మరికొంత పదును పెట్టాల్సి ఉండాల్సింది అనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అయితే ఈ సినిమాలో వచ్చే కొన్ని సీన్లు ఎందుకు వచ్చాయో ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడ్డారని చెప్పాలి. అయితే ఈ సినిమా చివరిలో వచ్చే ట్విస్ట్లు సినిమాను ముగించిన విధానం చూస్తే ఆ ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ పార్ట్ లో దొరికే విధంగా ముగించేశాడు నాగేశ్వర్. ఈ సినిమాను 3 గంటలు చూసిన తర్వాత కూడా అరే అప్పుడే అయిపోయిందా, అరే ఇంకొంతసేపు ఉంటే బాగుంటుంది కదా అనిపించక మానదు. అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు నెగిటివ్స్ పెద్దగా లేకున్నా హీరోయిన్ దీపిక విషయంలో, అలాగే మ్యూజిక్ విషయంలో, శంబల నగరం విషయంలో మరికొంత కేర్ తీసుకుని ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమాలోని ప్రభాస్ పాత్రను చిన్నపిల్లల నుంచి యూత్ అలాగే పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని తీయడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణను ఖచ్చితంగా సొంతం చేసుకుని సాలిడ్ సక్సెస్ గా నిలిచి కలెక్షన్ల పరంగా ప్రభాస్ కెరీర్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని చెప్పవచ్చు. చివరిగా పిక్చర్ అవి బాకీ హై మ్యారీ దోస్త్. డైరెక్టర్ నాగేశ్వర్ డైరెక్ట్ గా చెప్పకపోయినా ఈ పార్ట్ లో ప్రభాస్, అమితాబ్ మెరుపులను చూసిన ప్రేక్షకులు అతి త్వరలోనే ప్రభాస్, కమల్ హాసన్ మెరుపులు చూడడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.